ఈ వీడియో క్లిక్ చేసిన వాళ్ళకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక వీడియోని ప్రారంభిద్దాం. నమస్కారం. ఈ రోజు మనం ఒక అద్భుతమైన ఎక్స్ప్లెయినర్తో మీ ముందుకొచ్చాం. ఒక చిన్న గుహాలయం కళ్ళు చెదిరే కృష్ణశిలా సామ్రాజ్యంగా ఎలా మారిందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే మన తెలంగాణలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం. ఇది కేవలం రాళ్లతో కట్టిన ఒక కట్టడం మాత్రమే కాదు, మనుషుల నమ్మకం, పురాతన ఇంజనీరింగ్ సైన్స్ మరియు కాలంతో చేసిన ఒక మహాప్రయాణం. ఇక్కడొక నంబర్ కనిపిస్తోంది కదా, 2,50,000. ఇవేంటో తెలుసా? అక్షరాల టన్నులండి. గుంటూరు జిల్లా వైపు నుంచి, ప్రత్యేకించి కరీంపూడి లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలించిన కృష్ణ శిలబరు ఇది. ఈ బ్రహ్మాండమైన నిర్మాణానికి ఆధునిక కాలంలో సులభంగా దొరికే మెటీరియల్స్ పక్కన పెట్టి ఎంతో కష్టపడి ప్రత్యేకంగా ఈ నల్లరాతుని ఎందుకు ఎంచుకున్నారనేది నిజంగా చాలా ఆసక్తికరం. ఆ శిల్పుల విజన్ ఎంత లోతైనదో ఈ ఒక్క రాయి ఎంపికే మనకు చెబుతుంది. అయితే ఇక్కడొక మైండ్ బ్లాంక్ అయ్యే విషయం ఏంటంటే 0. అవునండి, 0. ఇన్ని లక్షల టన్నుల నిర్మాణంలో వాడిన సిమెంట్ బస్తాల సంఖ్య అక్షరాల 0. అలాగే వాడిన ఇనుప ముక్కల సంఖ్య కూడా 0. 100 టన్నుల బరువున్న భారీ రాతి గోపురాలను ఆ కొండ మీద ఎలాంటి బైండింగ్ లేకుండా కేవలం రాళ్లతోనే ఎలా నిలబెట్టారు అనేది నిజంగా ఒక మిస్టరీ. అలాగే ఇంజనీరింగ్ ప్రపంచానికి ఒక గొప్ప సవాలు. మరి సిమెంట్ లేదు, ఇనుము లేదు. అయితే ఎన్ని రోజులు నిలబడుతుంది ఈ గుడి? దానికి ఆర్కిటెక్ట్స్ ఇస్తున్న గ్యారంటీ 1000 సంవత్సరాలు. అవును, రాబోయే 1000 ఏళ్లపాటు ఎలాంటి డ్యామేజ్ లేకుండా, చెక్కు చెదరకుండా నిలబడుతుందని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఈ ఆధునిక కాలంలో ఇలాంటి ఆలోచన చేయడమే ఒక పెద్ద వండర్. మరి సెక్షన్ 5లో ఈ జీరో సిమెంట్ ఛాలెంజ్ ఏంటో, మోడ్రన్ ఇంజనీరింగ్ లిమిట్స్ని వాళ్ళు ఎలా బ్రేక్ చేశారో ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా మనం ఇల్లు కట్టుకుంటే వాడే సిమెంట్ ఆయుష్ మహా అయితే ఒక 100 లేదా 150 ఏళ్లు. ఆ తర్వాత ఇనుముకి తుప్పు పడుతుంది, బిల్డింగ్ మెల్లిగా వీకవుతుంది. కాని కృష్ణశిల రూటే వేరు. దీనికి వయసు పెరిగే కొద్దీ బలం పెరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల తన సొంత బరువుతో తానే మరింత గట్టిపడుతుంది. అందుకే ఆర్కిటెక్ట్స్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా సిమెంట్ని రిజెక్ట్ చేసి మరీ ఈ బ్లాక్ గ్రానైట్ని ఎంచుకున్నారు. సెక్షన్ 7. సరే, సిమెంట్ వాడలేదు కదా, మరి రాళ్ళు ఎలా అతుక్కున్నాయి? అదే మన నెక్స్ట్ టాపిక్, ఏన్షియంట్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్. దీన్నే అష్టబంధనం అంటారు. అసలు అష్టబంధనం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎలాంటి గమ్, రసాయనాలు లేదా సిమెంట్ లేకుండా కేవలం రాళ్లకి చెక్కిన గాడులు, వాటి బరువు, అలాగే భూమి ఆకర్షణ శక్తి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను. ఇక మిగతా వీడియోని కంటితోనే ఒక మహా నిర్మాణాన్ని పర్మనెంట్గా లాక్ చేసే ఒక అద్భుతమైన వాస్తుశిల్ప విధానం. ఈ ఇంటర్లాకింగ్ టెక్నిక్ ఎంత స్ట్రాంగ్ అంటే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా ఇది చాలా ఈజీగా తట్టుకోగలదు. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఈ ప్రాసెస్లో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, ఆ నల్లరాతి బ్లాకుల్లో చాలా పర్ఫెక్ట్గా గాడులు చెక్కుతారు. సెకండ్ స్టెప్, ఒక రాయి గాడిలో ఇంకో రాయిని కరెక్ట్గా తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఇక థర్డ్ స్టెప్లో అసలైన మ్యాజిక్ జరుగుతుంది. ప్రకృతి సిద్ధమైన మన గ్రావిటీ పనిచేయడం మొదలుపెడుతుంది. ఆ రాళ్ల బరువు ఒకదానిపై ఒకటి పడి ఫ్రిక్షన్ వల్ల అవి శాశ్వతంగా లాక్ అయిపోతాయి. టైం గడిచే కొద్దీ ఈ లాకింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, కానీ ఎప్పటికీ వీక్ అవ్వదు. సెక్షన్ 10. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కాకతీయ శైలి అలాగే మోడర్న్ టెక్నాలజీ, ఈ 2 యుగాల కలయిక ఎలా జరిగిందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇక్కడ మనం మోడ్రన్ టెక్నాలజీకి, మన ట్రెడిషనల్ ఆర్ట్కి మధ్య ఒక బ్రిలియంట్ బ్యాలెన్స్ చూడొచ్చు. కొండంత రాళ్లను ఫాస్ట్గా కట్ చేయడానికి లేజర్, 3D లాంటి లేటెస్ట్ టెక్నాలజీ వాడారు. దానివల్ల పనుల్లో వేగం పెరిగింది. కాని ఆ రాళ్ల మీద రామప్ప, వరంగల్ కోట లాంటి కాకతీయ డిజైన్లను చెక్కడానికి మాత్రం సాంప్రదాయ హస్తకళను మాత్రమే నమ్ముకున్నారు. అంటే మిషన్లు పనికి స్పీడ్ ఇస్తే, మనిషి చేతి స్పర్శ ఆ రాతికి అక్షరాల ప్రాణాన్ని పోసింది. సెక్షన్ 12. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ పవిత్ర గుహ సంరక్షణ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదే ఈ మహా కట్టడానికి అసలైన గుండెకాయ. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, బయట 100 కోట్లు ఖర్చుపెట్టి కొత్త టెక్నాలజీలు వాడి ఇంత భారీగా కడుతున్నారు కదా, మరి లోపలున్న ఆ చిన్న మెయిన్ గుహని ఎందుకసలు టచ్ చేయలేదు? దాన్ని అలానే ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదములు. మీకేమన్నా ఎటువంటి డౌట్లు ఉంటే ఆ డౌట్ని కింద కామెంట్లో మీరు పొందపరచండి. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తాను.
ఇక మిగతా వీడియోని ఆ ఆర్కిటెక్ట్స్ ఎదుర్కొన్న ఆ సైకలాజికల్ ఛాలెంజ్ ఏంటి? దానికి ఆన్సర్ ఈ అద్భుతమైన కొటేషన్లో ఉంది చూడండి. బయట కనిపించే వైభవాన్ని, లోపల ఉండే ప్రశాంతతను బ్యాలెన్స్ చేయడమే నిజమైన ఆర్కిటెక్చరల్ సక్సెస్. వేల సంవత్సరాల నాటి పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీని కాపాడటం దీని లక్ష్యం. ఆర్కిటెక్ట్ ఆనంద్ గారి టీం ఇక్కడ కేవలం ఇంజనీర్లుగా కాకుండా వేల ఏళ్ల నాటి ఎనర్జీని కాపాడే భక్తుల్లా ఆలోచించారు. బయట ఆకాశాన్ని తాకే భారీ గోపురాలుంటే లోపల చీకటిగా ఉండే ఆ నిశ్శబ్ద గుహ దానికొక పర్ఫెక్ట్ ఫిలాసఫికల్ బ్యాలెన్స్ ఇస్తుందని వాళ్ళు నమ్మారు. సెక్షన్ 15. ఇక భవిష్యత్తు విషయానికి వస్తే, ఈ కట్టడం వల్ల ఏర్పడే టెంపుల్ ఎకానమీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ వెనుకున్న లాంగ్ టర్మ్ విజన్ ఏంటంటే, ఇది కేవలం ఒక గుడి కాదు, ఒక రాష్ట్రానికి అదొక స్పష్టమైన సాంస్కృతిక గుర్తింపు. ఆ ఏరియా మొత్తం ఒక ఇంటర్నేషనల్ టూరిజం హబ్గా మాడిపోతుంది. రవాణా, హోటల్సు, లోకల్ బిజినెస్ ఇలా స్థానికులకు ఎంతో ఉపాధి దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన హిస్టరీ మీద, మన మూలాల మీద ప్రజల్లో ఒక గొప్ప ప్రైడ్, ఒక ఓనర్షిప్ ఫీలింగ్ వస్తుంది. ఈ నిర్మాణం ఆ ప్రాంతానికి ఒక ఎకనామిక్ ఇంజిన్లా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ నుండి మనం తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద మోడర్న్ కాంక్రీట్ బిల్డింగ్లు కొన్ని దశాబ్దాలకే కనుమరుగైపోవచ్చేమో, కానీ యాదగిరిగుట్ట అలా కాదు. మన నమ్మకానికి, సాంప్రదాయ చేతివృత్తులకి, మోడర్న్ డే ఇంజనీరింగ్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్లా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇది ఆధునిక తాత్కాలిక భవనాలకి, వెయ్యేళ్ల నాటి మన అద్భుతమైన నిర్మాణాలకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ముగింతుగా ఇది మనల్ని ఒక పెద్ద ఆలోచనలో పడేస్తుంది. ఇంకో 100 ఏళ్ల తర్వాత భవిష్యత్ తరాలు వెనక్కి తిరిగి మన కాలం నాటి కట్టడాలను చూసుకున్నప్పుడు వాళ్ళకి మనం ఎలాంటి లెగసీ ఇస్తున్నాం? ఇలాంటి షార్ట్ టర్మ్ టెక్నిక్స్ వారసత్వంగా మిగులుతాయా? లేక 1000 ఏళ్లు నిలిచిపోయే ఈ ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతాలు ఎప్పటికీ చరిత్రను చెబుతూ నిలిచి ఉంటాయా? ఈ అద్భుతమైన ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ ఎక్స్ప్లెయినర్ మీ అందరికీ ఎన్నో కొత్త విషయాలను పరిచయం చేసిందని ఆశిస్తూ మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో వెళ్ళిపోకండి. ఇంతవరకు వీడియో చూశారు కదా, మీరు ఏమర్థం చేసుకున్నారో ఒక మాటలో కామెంట్ సెక్షన్లో రాయండి. నేను తిరిగి దానికి రిప్లై ఇస్తాను. ఇక సెలవు, తర్వాత వీడియోలో కలుసుకుందాం.